now start song. కైలాసం మధ్యని ఇడిసినవు కలియుగమే మాకై వచ్చినవు మా పిల్లల సల్లగా చూసినవు ఓయమ్మ అందుకే నీకు బోనాలెత్తునము బ్రాహ్మణుడి సోపతికి దావత్ ఇవ్వాలని పద్ధతి భక్తిరాం జలపత్రంగా వెళ్ళి రావితో బయలు గడ్డి మసికి మొక్కలు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పులిలు పెద్ద పులిలు పెద్ద పులిల కడులు మన మొక్కలు పెద్ద పులిల కడులు మన మొక్కలు పెట్టేలు అరే మొక్కలు పెట్టేలు పెద్ద పులిల కడులు మన మొక్కలు పెట్టేలు
గ్రామర్స్లో ప్రతి సంవత్సరము పిల్లలకు పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించి పిల్లల యొక్క సాంప్రదాయం యొక్క అమ్మవారి యొక్క అందరికీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని పూజించుకొని ఎప్పుడు ప్రతి సంవత్సరము మా ఉపాధ్యాయులు టీచర్స్ అందరూ విద్యార్థులతో కలిపి మేము మహాకాళి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకొని పిల్లలకు అందరికీ ఆరోగ్యం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. అమ్మవారికి మరొకసారి అందరికీ మా విద్యార్థులకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు బోనాల పండుగను చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. సో ఈ బోనాల పండుగ అనేటువంటిది ఆషాఢ మాసంలో జరిగేటువంటి ఉత్సవాలలో గొప్ప ఉత్సవము, పెద్ద పండుగ. ఈ పండుగకు చాలా ప్రాచీనమైనటువంటి ఆధారాలు అనేటువంటి ఉన్నాయి. సో పోతన రాసినటువంటి మహాభాగవతంలో ఈ గ్రామ దేవతలను పూజించడము అనేటువంటిది ఆచారంగా అందులోనే చెప్పబడింది. పోతన గారు రాసినారు. దేవకీ వసుదేవులకు ధర్మ సంస్థాపన కోసము శ్రీకృష్ణుడు జన్మ తీసుకున్న తర్వాత నారాయణుని వేడుకున్నాడు. ఆయన, అమ్మ నువ్వు కూడా మాకు సహాయం చేయాలి ధర్మ సంస్థాపనకు అని. ఏంటిది అంటే, గోకులంలో నువ్వు అమ్మాయి కాబట్టి కంసుడిని ఉద్ధరించడానికి నువ్వు ఇక్కడికి వచ్చినావంటే వసుదేవుని సహాయంతో నేను గోకులానికి వెళ్ళి అక్కడ ధర్మ సంస్థాపనకు నేను పూనుకుంటాను. సో ఈ విధంగా నువ్వు సహాయం చేయడం వల్ల నీకు కొన్ని వరాలు నేను ఇస్తానని చెప్పినాడు స్వామి. ఏంటి ఆ వరాలు అంటే, ప్రతి సంవత్సరం కూడా గ్రామ దేవతా రూపంలో నిన్ను ప్రతి ఒక్కరూ కొలుస్తారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పేర్లతో, గంగాళమ్మ కావచ్చు, తర్వాత ముత్యాలమ్మ. సో గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో కట్ట మైసమ్మ, సో వీళ్ళందరి గ్రామ దేవతలను కొలవడం అనేటువంటిది ఆచారంగా వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా నేను పూజించడం అనేటువంటిది జరుగుతుంది అని స్వామివారు ఆమెకు వరాలు ఇచ్చినారు. సో ఆ వరాల కోసము ఆమె కూడా ఏం చేసింది, ధర్మ సంస్థాపన కోసము ఆ అమ్మవారి చిన్న పాపగా పుట్టేసి కంసుని ఉద్ధరించడానికి ఇక్కడికి రావడము, శ్రీకృష్ణుడు గోకులానికి వచ్చి ధర్మ సంస్థాపన చేయడము అనేటువంటిది ఉంది అని అప్పట్లోనే మనకు పోతన భాగవతంలో వివరించడం జరిగింది. సో అప్పటి నుంచి ఈ గ్రామ దేవతలు అనేటువంటి వాళ్ళు మనకు వచ్చి మనకు పూజించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ గంగాళమ్మ అనేటువంటి ఆమె ఏంటిదంటే, నదీ ప్రాంతాలలో ఉండేటువంటి వాళ్ళను ఆ నదులు ఉప్పొంగకుండా ప్రజలను కాపాడడం కోసము గంగమ్మ తల్లి అనేటువంటిది, అమ్మవారు అనేటువంటిది, వివిధ రకాలైనటువంటి అమ్మవార్ల పేర్లు. ప్రతి పేరు కట్ట మైసమ్మ. సో కట్ట అంటే ఏంటిది, చెరువు కట్ట అని. సో చాలా ప్రాంతాల్లో చెరువులు ఉన్నాయి. సో ఈ చెరువులు ఉప్పొంగి ప్రజలకు ఏ విధమైనటువంటి కష్టం జరగకుండా, నష్టం జరగకుండా అమ్మవారు చూసుకుంటారు అని చెప్పేసి ఆమెకు కట్ట మైసమ్మ అనే పేరు వచ్చింది. సో ఇట్లా ఏ రకంగా చూసుకున్నా ప్రతి అమ్మవారి పేరు వెనుక కూడా ఒక చారిత్రకమైనటువంటి ఆధారాలు అనేటువంటి ఉన్నాయి. సో ఏ రకంగా చూసినా కూడా మన యొక్క ఆచారాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు ఏ విధంగా మంచి జరుగుతుంది, ఒక శక్తిని ఆరాధించడం అనేటువంటిది ఇందులో మనకు ముఖ్యమైనటువంటి అంశం. సో భారతీయ సాంప్రదాయంలోనే ఉంది. ఏంటిదంటే శక్తిని, మనకంటే ఒక ఉన్నతమైన శక్తిని మనం ఆరాధించాలి. ఆ ఆరాధన అనేటువంటిది వివిధ రూపాలలో వివిధ రకాలుగా చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఈ గ్రామ దేవతలు అనేటువంటిది ఆచారము, వాళ్ళను పూజించడం అనేటువంటిది మనకు పోతన కాలంలోనే మహాభాగవతంలోనే దశమస్కందంలో వివరించారనేటువంటిది కూడా మనకు తెలుస్తుంది. సో అప్పటి నుంచి కూడా మనం ఈ గ్రామ దేవతలను పూజించడం అనేటువంటిది ఆచారం వచ్చింది. ఈ బోనాల పండుగను నైవేద్యం పెట్టడం